భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ జూలై 9వ తేదీ ఈ రోజు జరుగుతున్న కార్మిక, రైతాంగ, మహిళా, విద్యార్థి, యువజన సార్వత్రిక సమ్మెకి మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్యా విధానాన్ని ప్రైవేట్ పరం చేసడం కోసం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. దీని పేరుతో 4 సంవత్సరాల డిగ్రీని అమలు చేయడం, అలాగే వేదాల్లో ఉన్నటువంటి వేదకాల విద్యను మళ్ళీ వేద విద్య పేరుతోని, జ్ఞాన భూమి పేరుతోని వేదాల్లో ఉన్న విద్యారంగాన్ని మొత్తం తీసుకొచ్చి యూనివర్సిటీలో కోర్సులుగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటితో పాటు అన్ని యూనివర్సిటీల్లో ఫీజులు ఈరోజు పెంచుతున్నారు. జైలు నుంచి మొదలుకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని సకల రాష్ట్ర కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఫీజులు భారీగా పెంచుతున్నారు. పేద విద్యార్థులకి విద్యను దూరం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. అలాగే దీని పేరుతోని మొత్తం కరికులాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. వారి భావజాలాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిలబస్ మారుస్తున్నారు. యూజీసీని రద్దు చేసి యూజీసీ స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ తీసుకొస్తా ఉన్నారు. ఎన్టీఏని స్థాపించారు. ప్రైవేటు సంస్థలకు ఈరోజు పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పచెప్తున్నారు. ఈరోజు నీట్ లీక్ అవుతుంది, యూజీసీ పేపర్ లీక్ అవుతుంది, నెట్ పేపర్ లీక్ అవుతుంది. ఈ దేశంలో పరీక్షల నిర్వహణ సరిగా ఉండనే పరిస్థితి లేదు. అందుకే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం అభివృద్ధి చెందాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అది కూడా ఉచితమైన విద్య అందాలి. పార్లమెంటు భారత చట్టం చేసినటువంటి విద్యకు చట్టాన్ని తూట్లు పడిచే ప్రయత్నం ఈ దేశంలో జరుగుతూ ఉంది. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి విద్యా విధానాన్ని అప్పచెప్పొద్దని ఈరోజు ఎవరైతే కార్మికులు, రైతులు, మా తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ మద్దతుగా ఎస్ఎఫ్ఐ, అలాగే డివైఎఫ్ఐ, టీపీటీఎల్ఎఫ్, తెలంగాణలో సిఐటి ఇతర సంఘాల సమ్మెకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు ఈ దేశంలో మోడీ చదువుకున్న విద్యార్థులందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాయని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ దేశంలో అందరికి ఉపాధి కల్పించాలి, అందరికి చదువు చెప్పాలి, నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకొని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, విద్యారంగాన్ని రక్షించుకునే దానికోసం భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సమస్యతో తెలియజేస్తా ఉన్నాం. కట్ చేసి